స్కూళ్ళకి అసలు ఏ భవనం అయినా సరే కట్టేటప్పుడు వందలాది మంది దాంతో లింక్ అయ్యి ఉన్నప్పుడు దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయాలి. అంటే ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉండాలి. ఒక దారి కాదు, 2 దారులు ఉండాలి. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు 2వ దారి నుంచి రక్షించేటటువంటి రూట్ కావాలి. అట్లాగే దానికి నీళ్ళు ఆర్పడానికి ఆ ఫైర్ ఇంజన్ వచ్చేటటువంటి రోడ్డు అదంతా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇది ఫైర్ సేఫ్టీ రూల్స్. దానికి అనుగుణంగానే పర్మిషన్ ఇవ్వాలి. కానీ చాలా స్కూళ్ళు ఈ పట్టించుకో. ఇట్లాంటి స్కూళ్ళన్నిటికీ సంబంధించి ఫైర్ సేఫ్టీ లేదన్నటువంటి అంశాల మీద హైకోర్టు సుప్రీంకోర్టు ఆ మధ్యన చెప్పేసింది. ఖచ్చితంగా ప్రతి స్కూల్లో ఫైర్ సేఫ్టీ ఉండాల్సిందే, ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ ఉండాల్సిందే. ఇక్కడ స్కూల్లో ఏం పట్టించుకోలేదు, నడిచిపోతుంది. ఇప్పుడు హైకోర్టు దాన్ని గుర్తు చేసింది. ఏదైతే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో కాలేజీల్లో అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిల్ మీద హైకోర్టు విచారణ జరిపింది. కౌంటర్ దాఖలు చేయాలని వ్యాజ్యంలోని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చెమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కీర్తినీడి అఖిలశ్రీ గురుతేజ ఈ పిటిషన్ వేశారు. ఇప్పుడు మరి అన్ని స్కూళ్ళు కట్టి తీరాలి, వద్దు అని చెప్పడానికి ప్రభుత్వానికి కూడా కుదరదు. కాబట్టి ఇది అడిషనల్ బర్డెన్. కానీ అది లేకపోతే కనుక పిల్లలకి ఏదన్నా అయితే ఎవడు బాధ్యత ఉండదు.